జై శ్రీరామ్. మరి ఈరోజు తెలంగాణ ప్రజల చూపు భారతీయ జనతా పార్టీ వైపు ఉంది అనడానికి నిదర్శనం నిన్న మొన్న జరిగినటువంటి ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక మరియు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలో భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి నిలబెట్టినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గెలిపే నిదర్శనం. మరి ఈరోజు భారతదేశంలో ఎక్కడ ఎన్నిక జరిగినా అక్కడ బీజేపీ కైవసం చేసుకుంటుంది. దేశ ప్రజలు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని విశ్వసిస్తూ ఉన్నారు. మరి తెలంగాణ ప్రజలు కూడా ఇక్కడ కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారి నాయకత్వాన్ని విశ్వసిస్తూ ఉన్నారు. కాబట్టి మా బండి సంజయ్ గారు ఇక్కడ 317 జీవో మీద చేసినటువంటి అద్భుతమైన పోరాటాన్ని కృతజ్ఞతగా ఈరోజు ఏదైతే టీచర్లు గెలిపించి మల్కా కొమరయ్య గారికి అత్యధిక మెజారిటీతో, తిరుగులేని మెజారిటీతో గెలిపించినటువంటి విషయం మరి మనం చూస్తూ ఉన్నాం. అలాగే గ్రాడ్యుయేట్స్, మరి విద్యావేత్తలు, మేధావులు ఎవరైనా కానీ భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలో రాకపోతుందని చెప్తా ఉన్నారు. కాబట్టి ఈరోజు ఏదైతే 2 గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎమ్మెల్సీ రావడం శుభపరిణామం. రాబోయే రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుని పోతుంది. మరి బీఆర్ఎస్ పార్టీకి పోటీ చేయడానికి అభ్యర్థుల్ని నిలబెట్టడానికి ముఖం కూడా లేదు. కాబట్టి వాళ్ళకి బీఆర్ఎస్ పార్టీ కనుమరుగైపోతుంది. ఇక్కడ వచ్చేది కాషాయ జెండానే, గెలిచేది బీజేపీ పార్టీ అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. నా పేరు కుమ్మలి శ్రీనివాసరావు, అర్బన్ టౌన్ అధ్యక్షుడు. భారత్ మాతాకి జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.